ఫ్రాంప్ ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యంతో ఉన్నామన్న సీఎం రేవంత్ న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నామని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదని చిట్చాట్లో చెప్పారు. తాను రోజు ఎంతో మందికి కండువాలు కప్పారని, ఆ కండువాలో ఏముందో వారికే తెలియదని అన్నారాయన. బీఆర్ఎస్ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, ఆ మేరకు సమయం కేటాయించాలని హరీష్ రావు అసెంబ్లీలో ఆన్ రికార్డుగా చెప్పారన్నారు రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హైకోర్టులో ఉందన్నారు రేవంత్. ఈ కేసును కోర్టు మానిటరింగ్ చేస్తోందని చెప్పుకొచ్చారు. ట్యాపింగ్ కేసును మేము ఎవరికీ అప్పగించలేదని స్పష్టం చేశారాయన. కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించాలి అన్నది బీజేపీ డిమాండ్ అన్నారు రేవంత్. సీబీఐకి ఇస్తే 48 గంటల్లో తేలుస్తామన్న కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. సీబీఐకి అప్పగించి ఇంతకాలమైనా ఎందుకు స్పందించలేదు అని నిలదీశారు. మెట్రో, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులను కేంద్రం కావాలని ఆమోదించడం లేదని రేవంత్ ఆరోపించారు. స్వయంగా ప్రధాని ఆర్ఆర్ఆర్ ప్రకటించినా ఇప్పటి వరకు మోక్షం లేదన్నారు. ప్రధానిని కలిసిన ప్రతిసారి మెట్రో అంశంలో ఎల్ఎన్టీని తెరపైకి తీసుకొస్తున్నారని చెప్పారు సీఎం రేవంత్. కేసీఆర్ ఎల్ఎన్టీ చేసిన నష్టానికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాలా అని ఆయన అన్నారు. ఉన్న మెట్రోను పొడిగిస్తున్నాం, కొత్త ప్రాజెక్టు కాదని స్పష్టం చేశారు రేవంత్. కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల పంపకాల వల్లే గొడవలు జరుగుతున్నాయని రేవంత్ కామెంట్ చేశారు. కవితపై కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ దాడి చేస్తున్నారన్నారు. కవిత జైలుకు వెళ్తే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలని కేటీఆర్, హరీష్ ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.